క్రాక్స్ ప్రజెంట్ ఎంతగానో ట్రెండ్ అవుతున్న ఫుట్వేర్స్ ఇవి. అయితే ఈ మధ్య చిన్న పిల్లలకు కూడా ఇలాంటి చెప్పుల్ని ఎక్కువగా కొనిస్తున్నారు. కానీ ఇవి చాలా డేంజరస్. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇలాంటి చెప్పులను పెట్రోకెమికల్స్తో, ఈవీఏ ప్లాస్టిక్తో తయారు చేస్తారు. అందుకే వీటిని ఎక్కువ సమయం ఎండలో యూజ్ చేస్తే ఎండ వేడికి ఈ ప్లాస్టిక్ కొన్ని రకాల డేంజరస్ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. అవే థాలేట్స్, విఓసి అండ్ పిఎఫ్ఈ. వీటికి మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఈవెన్ క్యాన్సర్ కూడా. ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. 2, మన పాదాల కింద బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, లివర్ అన్నిటిని కనెక్ట్ చేసే న్యూరాన్స్ ఉంటాయి. అలాంటప్పుడు పిల్లలకి ఇలాంటి డేంజరస్ కెమికల్స్ని రిలీజ్ చేసే చెప్పులు వాడడం అస్సలు మంచిది కాదు. ఈ కెమికల్స్ని వాళ్ళ స్కిన్ మనకన్నా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. అలాగే చాలామంది సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే ఇలాంటి చెప్పులు చాలా మెత్తగా ఉండి కాళ్లకు కావలసిన ప్రాపర్ సపోర్ట్ని అందించవు. దాంతో వెన్నుముకకు సంబంధించిన అనేక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలా అని వీటిని వాడకూడదు అని చెప్పట్లేదు, వాడండి, కానీ ఇండోర్లో మాత్రమే వాడండి. ఇంట్లో షార్ట్ టైం కోసం యూజ్ చేయండి, వాష్రూమ్ చెప్పుల్స్ లాగా యూజ్ చేయండి. కానీ వీటిని వేసుకొని రోజంతా నడుస్తాము, పని చేస్తాము, పరిగెత్తాము అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. దీనివల్ల మీకు సివియర్ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం తెలియక చాలామంది ట్రెండ్ ఫాలో అవుతూ ఫ్యాషన్ కోసం, షో ఆఫ్ కోసం వేలకు వేలు పెట్టి ఇలాంటి చెప్పులను కొంటున్నారు. వాళ్ళకు తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. మరి వీటికి ఏదైనా ఆల్టర్నేట్ ఉందా అంటే ఎస్, పిల్లలకి లెదర్ చెప్పులు వాడండి. కార్కుతో తయారు చేసిన లేదా ఆర్గానిక్ మెటీరియల్తో తయారు చేసిన చెప్పుల్ని వాడండి, అవి చాలా సేఫ్. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.